హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రోటీన్ రిచ్ దోశ అండి. మన డైలీ లైఫ్లో రోజువారీ ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా అవసరం. మన బాడీకి ప్రోటీన్ అనేది సమపాలలో అందకపోతే వీక్నెస్ వస్తుంది. పిల్లలకి మెయిన్ డైలీ సరిపడా ప్రోటీన్ ఇవ్వాలి మనం. దానికోసం మనం ఇలా దోశలాగా లేకపోతే ఇంకా వేరే రెసిపీస్ లాగా చేసి ప్రోటీన్ అందేలా చూసుకుంటే వాళ్ళకి హెల్తీగా ఉంటారండి. ఇలా దోశలా వేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళకి కూడా నచ్చుతుంది కదా. మరింత ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఒక పాత్ర తీసుకొని ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ కాబోలి శనగలు, కొమ్ము శనగలు కలిపి ఒక గ్లాసుడు తీసుకుంటున్నాను. ఒక చిన్న గ్లాస్తో గ్లాసుడు బియ్యం తీసుకుంటున్నాను. బియ్యం అంటే జస్ట్ దోశ కొంచెం క్రిస్పీగా రావడం కోసం జస్ట్ కొంచెం బియ్యం తీసుకుంటున్నానండి. ఇవి వాటర్ పోసేసి నైట్ అంతా సోక్ చేసేద్దాం. మార్నింగ్కి మంచిగా సోక్ అయిపోయి ఉంటాయి కదా, చూసారా ఎంత బాగా సోక్ అయ్యాయి కదా. ఇప్పుడు మిక్సీ చేసేసుకోవడమే. కొంచెం ఫైన్గా మిక్సీ చేసుకుంటే ఏంటంటే దోశలు మనకి బాగా వస్తాయి. చూసారా, ఇప్పుడు నేను చూపించిన కన్సిస్టెన్సీలోని మంచిగా ఫైన్గా మిక్సీ చేసుకొని పెట్టుకోండి. ఒక బౌల్లోని తీసుకొని ఉంచుకోండి. ఏంటంటే కాబోలి శనగకి కొమ్ము శనగలకి తొక్కు ఉంటుంది కదా, సో అది కొంచెం బరకగా అనిపిస్తుంది. సో ఫైన్గా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకొక లాస్ట్ వాయి తీసుకున్నాను. ఇప్పుడు అందులోనే ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం దంచిన అల్లం, జీలకర్ర, ఒక ఉల్లిపాయ కోసుకొని అందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకుంటున్నానండి. అన్నీ ఇందులో వేసుకొని మిక్సీ చేసుకుంటే డైరెక్ట్గా మనం దోశలు వేసేసుకోవచ్చు కదా. ఫైన్గా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇంకా దోశలు వేసుకోవడమే. చూసారా దోశలు ఎంత బాగా వస్తున్నాయో. మనకి ఇది టేస్ట్ అయితే అచ్చం పెసరట్లానే ఉంటుందండి. యాజ్ ఇట్ ఈజ్ పెసరట్ టేస్టే వస్తుంది. అందరికీ చాలా నచ్చుతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీగా వారానికి ఒక 2-3 సార్లైనా తీసుకోవాల్సిన బ్రేక్ఫాస్ట్ ఇది. మీ పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా, ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తారు కదా, ఫుల్గా ఆకలి మీద ఉంటారు, అప్పుడైనా సరే చేసి పెట్టండి. మంచిగా రోజుకి కావాల్సిన ప్రోటీన్ అంతా వాళ్ళకి అందుతుంది కదా. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మరింత ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.